ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈనాడులో కమలం దళపతి ఎవరు అనేటువంటి వార్తతో ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా బీజేపీ చీఫ్ ఎవరు, కొత్త సారథి ఎవరు, 1-2 రోజుల్లో ఈ యొక్క బీజేపీ చీఫ్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరవుతారు, మరి బీసీ నుంచి అభ్యర్థిని ఎన్నుకుంటారా అనేటువంటి ప్రధాన అంశంగా ఈరోజు పలు దినపత్రికల్లో వార్త కనిపిస్తుంది. మిత్రులారా, గత 2 రోజుల క్రితం రోదసిలోకి వెళ్ళినటువంటి శుభాంశు శుక్ల బృందంతో ప్రధానమంత్రి ముచ్చటించినట్టు వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తుంది. మిత్రులారా, రాష్ట్రంలోని పిఎం శ్రీ పథకం కింద సుమారు 270 యొక్క కళాశాలకు, పాఠశాలకు సంగీతం సంబంధించినటువంటి యొక్క పరికరాలు అందజేసినట్టు ఈ యొక్క వార్తల్లో, ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రులారా, జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్ద మాట్లాడినటువంటి దృశ్యం ఈరోజు ఈనాడులో కూడా చూడొచ్చు. నిన్న కొండా మురళికి సంబంధించినటువంటి వరంగల్ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మరి షోకాస్ నోటీసు ఇచ్చినటువంటి కొండా మురళికి మరి ఆయన భారీ ఎత్తున సుమారు 150 యొక్క వాహనాలతోని గాంధీ భవన్ కు నాయకులతోని, అనుచరులతోని, అన్యాయాలతోని బాగా తరలి వచ్చినటువంటి కొండా మురళి, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఏమీ మాట్లాడలేదు, కేవలం తన అనునాయాలతోని మాత్రమే మాట్లాడినటువంటి ఏదో ఒక సర్ది చెప్పేటువంటి దిశగా ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో సుమారు 15 రోజులుగా ఈ వర్షాలు పడటం లేదు. గత ఏడాదికి ఇప్పటికి పోలిస్తే వర్షపాతం యొక్క శాతం 27% గణనీయంగా తగ్గిపోయింది. మరి రాబో రోజుల్లో కూడా వర్షపాతం తక్కువనే అనేటువంటిది వాతావరణ శాఖ ఒక బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి వార్త ఈనాడులో చూడొచ్చు. 33 మంది అదనపు కలెక్టర్లుగా పదోన్నతి పొందినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో కనిపిస్తుంది. పెద్దపల్లిలో ఈ యొక్క మున్సిపాలిటీలో ఒక బిల్ కలెక్టర్, ఒక ఆర్ఐ 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తుంది. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తమకు ఎంత మాత్రం సహకరించడం లేదని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఒకటి మనం వెలుగు దినపత్రికలో చూస్తున్నాం. మిత్రులారా, తాను వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలుంటే మరి చివరి సంవత్సరంలో చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా కూడా వారితో కలిసిన, అయినా కూడా మరి బీజేపీ చీఫ్ మరి కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, ప్రధాని ఏమి ఇచ్చిండు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. మరి ఇప్పటికైనా ఇటువంటి ధోరణిని మానుకొని మరి రాష్ట్ర అభివృద్ధికి మనం గతంలో ఏం చెప్పినామో ఆ దిశగానే ప్రయాణం చేయాలి, రాజకీయాలు మాత్రం ఉండొద్దు అనేటువంటిది నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాట్లాడినటువంటి విషయం ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. జైన మత గురువు విద్యానందజీ మహారాజ్ ప్రధానమంత్రి మోడీ గారికి ధర్మ చక్రవర్తి అనేటువంటి బిరుదునిచ్చి సత్కరించినటువంటి ఒక కార్యక్రమం వెలుగులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నట్టు దాదాపు అన్ని పత్రికల్లో ఈ యొక్క వార్త కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి సంఘటన పైన పొన్నం ప్రభాకర్ సందర్శించి ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు, ఇటువంటి హేయమైన చర్యగా ఆయన అభివర్ణిస్తూ అక్కడ మాట్లాడినటువంటి విషయం ఒకటి వెలుగులో కనిపిస్తూ ఉంది. ఇంట్లో కుటుంబ తగాదాల కారణంగా ఫ్యామిలీ గొడవలకు సంబంధించి ఒక కుటుంబం ఈ యొక్క కోర్టు బిల్డింగ్ నుంచి కింది దూకగా భార్య మాత్రం అక్కడికక్కడికే చనిపోయి, పిల్లలు మరి భర్త మాత్రం కొన ఊపిరితో ఆసుపత్రిలో చేర్పించినటువంటి ఒక విచారమైనటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో చూస్తున్నాం. వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరు స్పందించినా కూడా ఊరుకునే లేదు అనేటువంటిది నమస్తే తెలంగాణలో నిన్న జరిగినటువంటి మహాన్యూస్ దాడికి సంబంధించినటువంటి వార్త పైన కేటీఆర్ స్పందించినటువంటి వార్త ఒకటి మరి నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తున్నాం. ఈరోజు ఈనాడు ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈనాడులో కంచ గచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం, అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి,
పీజీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం వంతెనపై నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, విజయలక్ష్మి, పొన్నం ప్రభాకర్, ఆర్కేపూడి గాంధీ అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం. కమల దళపతి ఎవరో ప్రధాన రేసులో ఈటల, కె లక్ష్మణ్, పోటీలో రామచంద్రరావు, అరవింద్ సైతం. నేడు నోటిఫికేషన్, 30 నామినేషన్, 1 ప్రకటన అనేటువంటి న్యూస్ ఒకటి మరి ఈనాడులో కనిపిస్తా ఉంది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డకు అనుమతి అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తున్నాం. అప్పటికి ప్రాజెక్టుపై డిపిఆర్ కూడా రాలేదు. 2015లో కాళేశ్వరంపై అధ్యయనానికి వాస్కోప్ బాధ్యతలు. నాటికి మహారాష్ట్రతో ఒప్పందమే జరగలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు వివరాలు అందించిన ప్రభుత్వం అనేటువంటి న్యూస్ ఈనాడులో కనిపిస్తా ఉంది. మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం, స్క్రాప్ వాహనం ఢీకొని ఊడిన కారు ముందు చక్రం అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ఉంది. నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం, నిజామాబాద్ కు అమిత్ షా రాకనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తా ఉంది. జూరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రాజెక్టు వద్ద రోప్వేను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిత్రంలో కృష్ణ మోహన్ రెడ్డి, సంపత్ కుమార్, వాకటి శ్రీ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. బారాస నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలి. ప్రాజెక్టు వద్ద 100 కోట్లతో మరో వంతెన, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడనేటువంటి న్యూస్ ఒకటి నిన్న ప్రాజెక్టును చూసినటువంటి మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. 60 ఏళ్లు అధికారంలో ఉండి కులగణన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ కు ఎంపీ లక్ష్మణ్ ప్రశ్న అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడు చూస్తున్నాం. నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు హరీష్ రావు. నిరుద్యోగుల పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడు కనిపిస్తుంది. ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జూలై 5 వరకు పెంపనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. దివ్యాంగులకు సంబంధించినటువంటి వార్త ఇది. ఎవరైనా అర్హులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. తెలంగాణపై ఎందుకీ వివక్ష? మోదీ ఏమిచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు? సీఎం రేవంత్. బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో, గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. మూసీ మెట్రో ట్రిబుల్ పై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకుంటలే. హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షాను కలిసి మళ్ళీ వినతి పత్రం ఇస్తాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఎవరు కుట్రలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గచ్చిబౌలి భూములపై వెనక్కి తగ్గం, అక్కడ ఐటీ కంపెనీలు పెడతామని వెల్లడి. పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించే సందర్భంగా ముఖ్యమంత్రి అన్న మాటలు చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం మాట్లాడినటువంటి విషయం ఇవి. దేశం విదేశం. ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు. ప్రధాని మోదీకి జైన సాధువులు ధర్మ చక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జైన ఆధ్యాత్మిక గురువు విద్యానంద్ జీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నటువంటి న్యూస్ ఒకటి వెలుగులో కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్. నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్, విడ్రాకు ఛాన్స్. పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్, డికే అరుణ. బీసీలకే ఛాన్స్. ఏకగ్రీవానికి మొగ్గు. అనివార్యమైతే జూలై 1న ఎన్నికలు అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో ప్రధానంగా కనిపిస్తా ఉంది. మహాన్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ దాడి. కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్. ఆఫీస్ కు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఆఫీస్ అద్దాలు, కారు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం అనేటువంటి ఒక దృశ్యం ఒకటి కనిపిస్తూ ఉంది. మిత్రులారా, నిన్న జరిగినటువంటి మహాన్యూస్ కార్యాలయంపై దాడి, ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే. ఏదేమైనప్పటికీ కూడా చట్టపరంగా మరి చర్యలు తీసుకోవాలి, కానీ ఒక న్యాయపరంగా కానీ ఇటువంటి ఒక అల్లరిముఖలతోటి, కొంతమంది గుండాలతోటి, కొంతమంది రాజకీయ నాయక ముసుగులో ఉన్నటువంటి ఈ యొక్క వారు మరి బండరాలతో తీసుకొని కట్టెలతోని ఆఫీస్ పై దాడి చేయడం, ఇది ఒక హేయమైన చర్యగా మీడియా వారు కూడా వార్తను ఖండించినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. ఎంఎస్ న్యూస్ ఛానల్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి యొక్క దాడులు మరి భవిష్యత్తులో జరగకూడదు. వాస్తవానికి ఈరోజు ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే సుమారు 4200 మంది ఫోన్ ట్యాబ్లు అయినటువంటి ఈ యొక్క క్రమంలో ప్రతి ఒక్కరున్నారు ఇందులో. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, స్వయాన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వారి సొంత పార్టీకి సంబంధించినటువంటి, చివరికి కవిత పిఎల్ఎఫ్ ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి వార్తలు చూసి కాలేజీలో తీరనున్న అధ్యాపకుల కొరత అనేటువంటి న్యూస్ ఒకటి మరి జ్యోతిలో కనిపిస్తా ఉంది. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు, ఓ కుమారుడి ఘాతకం అనేటువంటి న్యూస్ ఒకటి, ఒక విచారకరమైనటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో మనం చూస్తున్నాం. ఈరోజు సమర్థుడికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. పార్టీ సారథి ఎవరో ఎల్లుండి తేలిపోతుంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నటువంటి వార్త ఈరోజు జ్యోతిలో
కనిపిస్తూ ఉంది. ఇంటి నంబర్ కేటాయింపునకు డబుల్ డిమాండ్, 5,000 లంచం తీసుకుంటూ అనిషకు పట్టుబడిన మున్సిపల్ ఉద్యోగులు. ఆర్ఐ వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ విజయ్ కుమార్. పెద్దపల్లికి సంబంధించినటువంటి వార్త. మరి ఈ ధరలే మరి పైసలు తీసుకుంటాగా ఏసీబీ దొరికిన మిత్రులరా, ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి కొంతమంది బిల్ కలెక్టర్లు చాలా ఇబ్బందులు పెడుతూ అనేకమైనటువంటి ఇటీవల ఏసీబీ చిక్కినటువంటి వారు ఉన్నారు. కొంతమంది చిక్కకుండా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ వారి ప్రవర్తన మారడం లేదు. ఈరోజు ఉద్యోగం పోయినాం, మరి ఎంత వచ్చింది ఏం సంగతి, ఇదే ప్రథమ ధ్యేయంగా భావిస్తూ ఉద్యోగం చేస్తారు తప్ప మరి మేము ఉద్యోగం పోయినాం, ప్రభుత్వ వేతనం మీద పనిచేస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళ మనసు నుంచి వస్తలేదు. దయచేసి ఇంకా కూడా మరి మారకపోతే మరి ప్రజల చైతన్యం వచ్చి మరి ఇంకా కూడా ఇబ్బందులు ఎదుర్కోవడానికి తప్పదని చెప్పేసి రాబో కాలంలో ఈ సందర్భంగా వార్తా సారాంశం. వరంగల్ ఏఎస్పీగా శుభం ప్రకాష్ 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఏసీపీ స్థాయి పోస్టులో తొలిసారి ఐపీఎస్ నియామకం. ఉత్తర్వులు జారీ అయిన రోజే బాధ్యతలు స్వీకరణ అనేటువంటి న్యూస్ ఒకటి. మరి ఏసీపీ గారు వరంగల్ పదోన్నతి పొందిన రోజే ఉద్యోగ విరమణ. వర్ధనపేట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్న సన్నాయిల శ్రీనివాస్ కు ఏఎస్ఐగా పదోన్నతి, ఎస్ఐగా పదోన్నతి పొందిన చివరి రోజు నాడే ఆయన ఎస్ఐగా అయిండు. అదే రోజు నాడు రిటైర్మెంట్ సంబంధించినటువంటి వార్త ఇది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, జడ్జి మాట్లాడుతున్న మెజిస్ట్రేట్ మరికలైనటువంటి న్యూస్ ఒకటి. రాయపర్తి సీడ్ కంపెనీలు ఫర్టిలైజర్ షాపుల నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మితే మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి జడ్జి గారు చెప్తున్నటువంటి విషయం ఇది. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు సార్ చూద్దాం. నిరుద్యోగుల కోసం నిలదీస్తాం అనేటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి వార్త ఒకటి నమస్తే తెలంగాణ కనిపిస్తోంది. శనివారం రాత్రి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. వ్యక్తిగత హననం చేస్తే ఖబర్దార్, మీడియా ముసుగులో విషయం చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్ లా మారారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతపై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణుల శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫేక్ వార్తలపై మహాన్యూస్ లీగల్ నోటీస్ అనేటువంటి న్యూస్ ఒకటి కేటీఆర్ సంబంధించినటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది. మిత్రులారా, ఒకసారి గమనించాలి. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న జరిగినటువంటి మహాన్యూస్ దాడి పైన కేటీఆర్ ఏందో చెప్తున్నారంటే, ఫేక్ న్యూస్ అనేటువంటిది ఉంటే ఎవరికైనా ఇట్లా ఉంటాయనేటువంటి మాట చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఫేక్ న్యూస్ ఉండకూడదు. మరి మూసీ రివర్ పాయింట్ ప్రక్షాళన సందర్భంగా అనేక మంది, ఒక లేడీస్ అని చూడకుండా, జెంట్స్ అని చూడకుండా, ఈ యొక్క కొంతమంది ఈ యొక్క ఛానళ్ళు అడ్డగోలుగా ఒక దుర్భాషలాడుతూ మరి ఇష్టం వచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా, మరి అన్నదమ్ముల పైన కూడా, ఒక ఫ్యామిలీ పైన కూడా ఈ విధంగా మాట్లాడి మరి ఎవరు మాట్లాడిచ్చినట్టు ఏం సంగతి, మరి ప్రజలు కూడా చాలా ఈ విషయంలో అర్థం చేసుకుంటున్నారు. మరి వారికి కూడా అర్థమవుతుంది ఎవరు మాట్లాడిస్తున్నారు ఏం సంగతి. ఒకసారి మాట్లాడిస్తే మరి తమ వంతు వచ్చే వరకు కూడా మరి ఏమవుతుందనేటువంటిది కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సామంతులే షాడో మంత్రులు అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. ఎస్సీ గురుకులంలో 20% సీట్లు నిండలేనటువంటి న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు, ముఖ్యాంశాలు. నమస్తే.